ఇప్పుడు మీ ఆర్గనైజేషన్ సంపద ఉంది. సంపద ఇట్స్ రీసెర్చ్ అనలిస్ట్ కదండి. అయితే ఈ ఎఫ్ఎన్ఓ యాక్టివిటీని మీరు మిగతా వాళ్ళకి డిఫరెంట్గా ఎలా డీల్ చేస్తున్నారు? మేజర్గా మేమైతే ట్రేడింగ్ టిప్స్ ఇవ్వట్లేదు ఒకటి. రెండోది ఇంట్రాడే ట్రేడింగ్ చేయమని చెప్పేసి మేము ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదు. మాకంటూ అంటే వారన్ బఫెట్ స్టైల్లో ఉన్నటువంటి పద్ధతుల్లో చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. దానికి అగేన్స్ట్గా మనం షార్ట్ టర్మ్ రెగ్యులర్ క్యాష్ ఫ్లోస్ అనేటువంటివి ఇంపార్టెంట్. ఆస్తులు ఉంటే మనకు అన్నం పెట్టదు. ఆస్తులతో పాటు రెగ్యులర్గా ఆదాయం కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ రకమైనటువంటి కంబైన్డ్ స్ట్రాటజీస్ ఏవైతే ఉంటాయో, అంటే డిఫరెంట్ సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకోవడం, ఫ్యూచర్స్లో ట్రేడ్ చేసుకోవడం, ఆప్షన్స్ రైటింగ్ ద్వారా మనకు వచ్చేటువంటి లాభాలు ఏవైతే ఉంటాయో, ఆర్ షార్ట్ టర్మ్లో మనం చూసుకునేటప్పుడు కావాల్సినటువంటి క్యాపిటల్ ఎప్రిసియేషను ప్లస్ అట్ ద సేమ్ టైం రెగ్యులర్ క్యాష్ ఫ్లోస్ కోసం అనేటువంటి మా స్ట్రాటజీస్ని డిజైన్ చేసుకోవడం జరిగింది. అండ్ దాంట్లో కూడా ఏంటి అంటే మార్కెట్ డైనమిక్స్ బట్టి మా పొజిషన్ మార్చుకుంటూ ఉంటాం. మేమేదో ఇచ్చేసాం కాబట్టి కొనేసి దాచుకుంటాం అనేటువంటి పద్ధతిలో మేము ఎప్పుడు చెప్పం. సో మార్కెట్ డైనమిక్స్ బట్టి, మారుతున్నటువంటి పరిణామాలు బట్టి, ఫండమెంటల్ ట్రిగ్గర్స్ కావచ్చు, టెక్నికల్ ట్రిగ్గర్స్ కావచ్చు, వీటిని చూసుకుంటూ సైమల్టేనియస్గా పొజిషన్స్ అనేటువంటిది మేనేజ్ చేసుకుంటూ ఉంటాం. అండ్ రిటైల్ ట్రేడర్స్కి మాకు మేజర్గా ఎక్కడ తేడా వస్తుంది అంటే, ఒకటి రిస్క్ మేనేజ్మెంట్ దగ్గర వస్తుంది మాకు. సో వాళ్ళకి ఏంటి అంటే 2,500 పెట్టి 10 లక్షల రూపాయలు కాంట్రాక్ట్ వాల్యూ ఎలా అయితే తీసుకుంటారో, మేమైతే కనుక ఆ రకంగా చూడం. మేమేంటంటే 1:3 లేదంటే 1:2.5 కైండ్ ఆఫ్ రిస్క్ మేనేజ్మెంట్ అనేటువంటిది, లెవరేజ్ ఏదైతే ఉందో, సో ఆ రకంగా లెవరేజ్ అనేటువంటిది మేము మేనేజ్ చేసుకుంటూ ఉంటాం. అంటే ఒక 10 లక్షల రూపాయలు పొజిషన్ తీసుకుంటున్నాము అంటే కనీసం 3.5 లక్షల రూపాయలు క్యాష్ అనేటువంటిది పెట్టాలి. ఏదో ఆప్షన్ చవకగా దొరుకుతుంది కదా, 10 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది కదా, 10 రూపాయలు 20 రూపాయలు అయిపోతుంది అనేటువంటి పద్ధతిలో మేము ఎప్పుడు చేయము. సో వీ హ్యావ్ అన్ అండర్లైన్కి ఎగెన్స్ట్గా మేము ఈ డెరివేటివ్స్లో ప్లే చేయడం జరుగుతుంటుంది. అలా ఎప్పుడైతే నేకెడ్గా ప్లే చేస్తారో, అంటే జనరల్గా ఆప్షన్స్ని డిజైన్ చేసిందే, ఆ డెరివేటివ్స్ని డిజైన్ చేసిందే హెడ్జ్ కోసం డిజైన్ చేశారు. స్పెక్యులేటివ్ కోసం లేదంటే ఆర్బిట్రేజ్ కోసం. ఒకప్పుడు ఉండేది ఆర్బిట్రేజ్ ఆపర్చునిటీస్, ఇప్పుడు ఆర్బిట్రేజ్ ఆపర్చునిటీస్ లేవు, ఎందుకంటే సిస్టమ్స్ కంటిన్యూస్గా తీసుకున్నారు కాబట్టి. సో ఇప్పుడు నేను చెప్పే దాంట్లో ఫస్ట్ మేజర్ పాయింట్ ఏదైతే ఉందో, సో హెడ్జ్ కోసం అని చెప్పేసాను. We hedge and we have an edge with by using these derivatives into our kitty. Okay.